తెలంగాణలో రేపటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడబోతున్నాయి. 10 రోజుల పాటు థియేటర్స్ మూసివేస్తున్నారు. ప్రెజెంట్ సినిమాల విడుదల లేకపోవడంతో థియేటర్ల నిర్వహణ కష్టమవుతోంది. దీంతో థియేటర్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా తర్వాత మళ్లీ సినిమా థియేటర్స్ మూతపడుతున్నాయి. థియేటర్స్ కి వెళ్లి మూవీ చూసేవారి సంఖ్య భారీగా తగ్గింది. ప్రజలు చాలా వరకు ఓటీటీలోకి వచ్చిన తర్వాతే సినిమాలు చూస్తున్నారు. పైగా మల్టీప్లెక్స్లలో టికెట్ల ధరలు భారీగా ఉండడంతో సినిమా చూసేవారి సంఖ్య తగ్గింది. హిట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు, గ్రాఫిక్ ఎఫెక్ట్స్ తో ఉన్న సినిమాల కోసం మాత్రమే ఆడియన్స్ థియేటర్స్ కు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇక సాధారణంగా వేసవి సెలవుల్లో చాలా సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. పెద్ద పెద్ద హీరోస్ కూడా సమ్మర్ కి సినిమాలు విడుదల చేస్తూ ఉంటారు. దీంతో థియేటర్స్ ఆడియన్స్ తో కిటకిటలాడేవి. కానీ ఈ ఏడాది అలాంటి సందడి లేదు. ఈ సమ్మర్ లో పెద్దగా సినిమాలు విడుదల కాలేదు. మరోవైపు ఏపీ, తెలంగాణలో ఎన్నికల కారణంగా చాలా సినిమాల విడుదల వాయిదా పడింది. ఈ సమ్మర్ లో చిన్న చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు ఎక్కువగా రాలేదు. సినిమాలు లేక థియేటర్స్ నిండటం లేదు. రీ రిలీజ్ సినిమాలు, చిన్న సినిమాలు వేస్తూ కాలం గడిపారు థియేటర్ యజమానులు. ఈ సినిమాలు నడిపించిన విద్యుత్ ఛార్జెస్, నిర్వహణ ఖర్చులు కూడా రాలేదంటున్నారు. ఇది వర్కౌట్ కాకపోవడంతో థియేటర్స్ మూసివేయాలని థియేటర్ యజమానులు నిర్ణయించారు. పైగా ఈ నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల లేకపోవడంతో తాత్కాలికంగా థియేటర్స్ మూసివేయాలి అని యజమానులు నిర్ణయించారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసివేస్తుండగా మల్టీప్లెక్స్లలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, హాలీవుడ్ చిత్రాలను నడపబోతున్నారు. రేపటి నుంచి తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ 10 రోజుల పాటు మూసివేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఫనీ అందిస్తారు. చిలకలగూడలో శ్రీదేవి థియేటర్లో ఉన్నాను. మీరు చూస్తున్నారు, నేను థియేటర్ బాల్కనీలో నిల్చొని మాట్లాడడం జరుగుతూ ఉంది. 760 కెపాసిటీ ఉన్న సీటింగ్ కెపాసిటీ ఉన్నటువంటి ఈ థియేటర్ మొత్తం ఖాళీగా ఉంది. సో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో, ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీధర్ గారు ఉన్నారు. అలాగే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ అనుపమ్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో శ్రీధర్ గారు, ఏంటి, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, ఎందుకు మీరు ఇటువంటి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఇవాళ రేపు పబ్లిక్ అనేది చాలా హుషారైపోయిందండి. వాళ్ళు ఏ సినిమాకి రావాలో, ఏ సినిమాకి రావద్దో ఫస్టే డిసైడ్ అయిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఇన్ని సినిమాలు, ఇప్పుడు సినిమాలు లేవంటే రెండు షోలు అలాగ సినిమాలు వేసినా కూడా పబ్లిక్ లేదు. ఫ్రమ్ లాస్ట్ 1.5 month నుంచి, అంటే డీజే టిల్లు రిలీజ్ అయినా 2 weeks నడిపించినాము. దాని తర్వాత ఇప్పటి మటుకు మాకు డైలీ 1500 ఈచ్ షోకి 1500, 2000, 2500, 3000 అట్లా చూసుకుంటే గ్రాస్ అనేది ఒక 1 month గ్రాస్ తీసుకుంటే 2 లక్షలు కూడా చేయలేదు. కరెంట్ బిల్ వచ్చి 1,70,000 కరెంట్ బిల్ వచ్చింది మాకు. ఇవన్నీ ఆలోచించినాం. ఇప్పుడు సినిమాలు కూడా లేవు. పెద్ద సినిమాలు అన్నీ పోస్ట్ పోన్ అయిపోయినాయి. ఎలక్షన్స్ వచ్చినాయి, IPL వచ్చింది, ఈ పెద్ద సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయినాయి. ఇప్పుడు ఇండియన్ 2 May 2nd week అని చెప్పిర్రు, అది పోస్ట్ పోన్ అయిపోయింది. కాల్కి మంత్ ఎండ్లా అని చెప్పిర్రు, అది పోస్ట్ పోన్. డైనమాల్ ఉన్నారు, ఏం సంగతి అది ఇంత మాట తెలియదు. అందుగురించి ఇవన్నీ ఎందుకు బాధపడు అని చెప్పి 2 weeks అట్లా బంద్ చేద్దామని చెప్పి ఫిలిం ఛాంబర్ డిసైడ్ చేసినాక మేము అందరికి పంపించినాం థియేటర్ బంద్ చేద్దామని. అంటే శ్రీధర్, లైక్ ఇంత వస్తే ఏమో ఒకేసారి అన్ని పెద్ద సినిమాలు మీకు ఒకేసారి రావడం, అప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్లు కూడా మాకు థియేటర్లు చాలేదని అని అనడం చూస్తూనే ఉన్నాం. ఇంతకు ముందు జరిగింది. పండుగ పుట ఇదే మీ NTVలో వచ్చి నేను కూర్చున్నా, ఏమని మాకు థియేటర్లు దొరుకుతలేవు, థియేటర్ దొరుకుతా. ఎందుకు దొరకాయి బాబు, నువ్వు సినిమా తర్వాత సినిమా రా. ఏదో పండుగ అంటే ఏదో అందరు వచ్చి అదే సినిమా చూస్తాట్టు, అందరూ ఒకటే సినిమాకు 4 సినిమాలు. మన పండుగ 4 సినిమాలు వచ్చినాయి. ఒక్క సినిమాలు ఇలా పడ్డదా? January 14th అప్పుడు 12th ఒక సినిమా, 13th ఒక సినిమా, 14th ఒక సినిమా, 15th ఒక సినిమా.
హనుమాన్ అనే సినిమా ఒక్కటి హిట్ అయింది. దాని తర్వాత జనవరి నుంచి ఫిబ్రవరి మార్చ్ ఎండ్ల డీజే టిల్లు వచ్చింది. అంటే లైక్ ఇప్పుడు ఈ ఈ 10 రోజులు అని ఒక నిర్ణయం తీసుకున్నారు కదా, చెప్పలేం 10 రోజులు కూడా కావచ్చు, ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. అంటే ఈ పరిస్థితి మొత్తం టోటల్ ఇండియా మొత్తం మీద కొనసాగుతుందని విన్నాను. ఎందుకంటే నార్త్ లో కూడా థియేటర్స్ ఈ సింగిల్ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్లోజ్ చేద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే నార్త్ లో కనీసం షూటింగ్స్ కూడా జరగట్లేదని మనకి తెలిసింది. సో ఈ పరిస్థితి మనం ఎలా చూడాలి? ఇప్పుడు నార్త్ లో సంగతి తెలిసి తెలంగాణ సంగతి చూసుకోండి. సి సెంటర్స్ ఉన్నాయి. టోటల్ సి సెంటర్స్ కలుపుకుంటే 470 థియేటర్స్ సింగిల్ స్క్రీన్స్. నాట్ టాకింగ్ అబౌట్ మల్టీప్లెక్సెస్, ఓన్లీ సింగిల్ స్క్రీన్స్ 470 ఒక 100 సింగిల్ స్క్రీన్స్ సి సెంటర్లో అన్ని బంద్ అయిపోయినాయి. ఉన్నాయి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months నుంచి బంద్ చేసి పెట్టుకోరు పాపం వాళ్ళని. మాదంటే సిటీ థియేటర్స్ అని కొంచెం ఓపెన్ ఉంటాయి, కొంచెం పబ్లిక్ వస్తుంది. ఈ విషయం మీద మిగతా వాళ్ళందరితో అంటే ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దలందరూ ఉన్నారో వాళ్ళతో కూర్చొని ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? అంటే ఒక ప్లానింగ్ ప్రకారం సినిమాలు రిలీజ్ చేసుకుంటే బెటర్ అని మీరు ఏమైనా అప్పీల్ చేసిరండి. గ్లిండ్ అని పెట్టుకుర్రు వాళ్ళు, సినిమా ఇది చేద్దామని. మధ్యలో దిల్ రాజు గారు ఒక స్ట్రైక్ చేశారు. అది ఇండస్ట్రీ మంచి గురించి చేశారు. అది అందులో పాటు కొన్ని సినిమాలు ఆగినాయి ఆ స్ట్రైక్ మూలంగా. సో అట్లా సినిమాలన్నీ కొంచెం బ్యాక్అవుట్ అయినాయి. అట్లా అని ఇప్పుడు అన్ని కొన్ని బ్యాక్అవుట్ అయ్యి, బట్ జూన్ జూలై నుంచి బాగుంటుంది అని అనుకుంటున్నా. సో హోప్ఫుల్లీ జూన్ జూలై నుంచి మళ్ళీ మంచి రోజులు రావాలి, ఈ థియేటర్ మొత్తం కళకళలాడాలి మొత్తం ప్రేక్షకులతో అని ఆశిస్తూ ఉన్నాను శ్రీధర్. సో పరిస్థితి ఇలాగే కొనసాగితే 10 రోజులే కాదు ఇంకా ఎక్కువ రోజులు కూడా థియేటర్లు మూసి ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో ఇదే విషయం మీద తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ అనుపమ్ గారు మనతో ఉన్నారు. అమ్మమ్మ గారు ఏమంటారు ఇప్పుడున్న పరిస్థితి, మీరు తీసుకున్న డెసిషన్ల గురించి ఓవరాల్ గా ఏం చెప్తారు మీరు? సరే, ఇప్పుడు అఫీషియల్ గా మీకు తెలిసింది ఏంటంటే 10 రోజులు మూస్తున్నాను మీకు తెలిసింది. కానీ నిజంగా చూస్తే ఆల్మోస్ట్ 1.5 month నుంచి అన్ని క్లోజ్ ఉన్నాయండి. సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది, ఏ సినిమా అయినా ఫ్రైడే రిలీజ్ అవుతుంది. పెద్ద పేరు సినిమాలు ఏం అన్ని చిన్న సినిమాలే. చిన్న సినిమాలను ప్రోత్సహిద్దాం, చిన్న సినిమాలు ఎంకరేజ్ చేద్దామని ఆ చిన్న సినిమాలు వేద్దాం అని డిసైడ్ అయినా కూడా ఫ్రైడే మార్నింగ్ సినిమా రిలీజ్ అవుతుంది. మార్నింగ్ షోకి 10 మంది వస్తారు. ఆ మ్యాట్నింగ్ మళ్ళీ ఒక 4-5 వస్తారు. ఫస్ట్ షో చూస్తే మళ్ళీ ఎవరు ఉండరు. ఫస్ట్ షో సెకండ్ షో క్లోజే ఉంటుంది. నెక్స్ట్ డే కూడా అదే పరిస్థితి. సండే వస్తూ 5-10 మంది వస్తారు. మళ్ళీ మండే నుంచి మళ్ళీ క్లోజ్. సో ఇదేంటంటే 1.5 month నుంచి కంటిన్యూ అయ్యుకుంటూ వస్తుంది. ఇది కొత్త ఏం కాదు. ఇది కంటిన్యూ అవుతుండే వస్తుంది. ఏంటంటే ప్రతి ఎగ్జిబిటర్ ఇస్ ఇంటూ హెవీ లాసెస్. ఏంటంటే ఈ లాసులు కనీసం కవర్ చేసుకుందాం. కవర్ అయితే కనీసం క్లోజ్ చేసుకుంటే కనీసం ఎలక్ట్రిసిటీ బిల్స్ అన్నా ఇవన్నీ మనకు కవర్ అవుతాయి అన్నట్టు. ఆ సినిమా వేయడం వల్ల ప్రొడ్యూసర్కి వచ్చేది ఏం లేదు, డిస్ట్రిబ్యూటర్కి వచ్చేది ఏం లేదు, మాకు వచ్చేది ఏం లేదు. అందరం లాస్లోనే పోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక సినిమా ఒక 50,000 కలెక్ట్ చేసింది అనుకోండి, జిఎస్టీ పోయిన తర్వాత వాళ్ళు సగం మేము సగం తీసుకుంటారు. వచ్చి నగరానికి 20,000 15,000 ఎంతో వస్తుంది. దానివల్ల ఆయనకు వచ్చేది ఏం లేదు, మాకు వచ్చేది ఏం లేదు. సో బెస్ట్ డిసిషన్ ఏంటంటే లెటెస్ట్ షట్ డౌన్ ఏంటంటే కనీసం కొన్ని ఖర్చులన్నీ మిగులుతాయి. వేర్ వీఆర్ గోయింగ్ రాంగ్ అవి కూర్చొని వర్కౌట్ చేసుకున్నా కూడా ఈజీ అవుతాయి. ఏమంటే స్టాఫ్ తగ్గించుకోవాలా, మనం ఏం చేసుకోవాలి, ఎక్కడ తప్పబోతున్నాం, రేట్లు ఏమైనా తగ్గించుకోవాలా. సో ఆ వర్కింగ్ కూడా మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చిన్న సినిమాలు ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందా, లేకపోతే ఇప్పుడు అంటే పెద్ద పెద్ద హీరోల తాలూకా సినిమాలు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆ రష్ ఎలా ఉంటుంది? ఇది సరే, ఇప్పుడు ఏంటంటే మెయిన్ స్టార్ హీరోస్ పెద్ద హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓపెనింగ్స్ భారీగా వస్తాయి. ఏంటంటే ఆ క్రేజ్ ఉంటుంది. 1 day 2 days ఎట్లా ఉంటుంది. కానీ అది కూడా కంటెంట్ బేస్డ్ ఉంటుందండి. సినిమా బాగుందంటే అది కంటిన్యూ అవుతుంది. సినిమా బాగాలేదనుకోండి ఉండదు. మనం పండగప్పుడు చూసాం గుంటూరు కారం అండ్ హనుమాన్. మహేష్ బాబు ముందర ఏ హీరో పనికిరాడు. కానీ అయినా సినిమా బాగాలేనప్పుడు ఏం చేస్తారు, సెకండ్ అండ్ థర్డ్ డ్రాప్ అయిపోయి వచ్చింది. హనుమాన్ అనేది చిన్న సినిమా, కంటెంట్ బాగుంది, జనాలు చూశారు. అదే మరి మన ఐపీఎల్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా సినిమాలు పోస్ట్పోన్ అయ్యాయి. సో ఆ పోస్ట్పోన్ అవడం వల్ల కంటెంట్ లేక అంటే వచ్చిన చిన్న చిన్న సినిమాలు అవన్నీ కూడా కలెక్షన్స్ తేకపోవడం వల్ల వాటి వల్ల ఇది టెంపరీ ఫినామినా. బట్ ఓవరాల్గా కూడా కంటెంట్ అన్నది వస్తున్నప్పుడు ఫీడింగ్ ఉన్నప్పుడు థియేటర్ బిజినెస్ చాలా బాగుంటుంది. ఫీడింగ్ ఫ్లో సరిగ్గా లేనప్పుడు కొంచెం ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే
బేసిక్గా ఇండియానే కాదు మొత్తం ప్రపంచంలో కూడా 3 రోజులు అన్నదే సినిమా అవుతుందండి. అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో చాలా బెటర్ పొజిషన్లో ఉంది. మిగతా అన్ని స్టేట్స్ ఇప్పుడు సపోజ్ మీకు నార్త్ తీసుకుంటే మీకు మల్టీప్లెక్స్ చైన్స్ కూడా నార్త్ వర్సెస్ సౌత్ చూసుకుంటే సౌత్ ఇన్కమ్ వల్లే చాలా స్క్రీన్స్ అక్కడ రన్ అవుతున్నాయి. సో మొత్తం దేశం మొత్తం చూసుకుంటే వీఆర్ ఇన్ ఏ బెటర్ స్టేట్ మన తెలుగు రాష్ట్రాల్లో. ఈ ఏడాది ఎలక్షన్స్ ప్లస్ మన ఇది కలిసి రావడం, ఐపీఎల్ కలిసి రావడం వల్ల ఈ ఇబ్బంది ఎదురైందండి. 10 రోజులే కాదు, చాలా రోజుల నుంచి మేము ఆన్ అండ్ ఆఫ్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తోంది అంటా ఉన్నారు థియేటర్ యాజమాన్యాలు కూడా. సో ప్రస్తుతానికైతే ఈ శుక్రవారం నుంచి ఒక 10 రోజుల పాటు లెటర్స్ సే 10 రోజుల పాటు మనం షట్ డౌన్ చేసి చూద్దాం, ఫర్దర్ గా ఏంటి అనేటువంటిది ఆలోచిద్దామని అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో ఫణి, ఎన్టీవీ, హైదరాబాద్.